తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్ట హుండీ ఆదాయం రికార్డులు సృష్టించింది. నెల రోజుల ఆదాయాన్ని లెక్కించగా దాదాపు 4 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం లభించింది. కొండకింద సత్యనారాయణ స్వామి వ్రత మండపంలో హుండీని లెక్కించారు. నగదు 3,93,88,000, బంగారం 174 గ్రాములు, వెండి 7 కిలోల ఖజానాకు సమకూరిందని ఈవో భాస్కర్రావు తెలిపారు. అలాగే వివిధ దేశాలకు చెందిన కరెన్సీ కూడా వచ్చిందని తెలిపారు. అత్యధికంగా అమెరికా డాలర్లు భక్తులు స్వామికి సమర్పించినట్లు తెలిపారు. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. వైశాలి, ఏదైతే తెలంగాణ తిరుపతిగా పేరుగాంచినటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆదాయం రికార్డు స్థాయిని నెలకొల్పడం జరిగింది. 35 రోజుల హుండీ ఆదాయం ఏదైతే ఆలయానికి సంబంధించినటువంటి హుండీ లెక్కింపు నిన్న చేపట్టడం జరిగింది. మొత్తం 3,93,00,000 పైగా నగదును భక్తులు ఆ ఆలయానికి ఏదైతే వారి సమర్పించడం జరిగింది. ఈ ఆలయానికి సంబంధించి నగదుతో పాటు బంగారం కూడా 174 గ్రాముల బంగారం, అలాగే 7 కిలోల వెండి కూడా భక్తులు సమర్పించడం జరిగింది. వీటితో పాటు విదేశీ కరెన్సీకి సంబంధించి కూడా భక్తులు స్వామివారికి సమర్పించారు. అత్యధికంగా అమెరికాకు సంబంధించినటువంటి $1,359 ఈ ఆదాయంగా లభించడం జరిగింది. దీంతో పాటు ఆస్ట్రేలియాకు సంబంధించి $25, ఇంగ్లాండ్ సంబంధించి 55 పౌండ్స్, ఇలా పలు దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీని కూడా ఈ భక్తులు స్వామివారికి సమర్పించడం జరిగింది. ఎందుకంటే వేసవి కావడంతో భక్తులు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భారీగా రావడం, రోజువారీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో నెలకొనడంతో ఈ 35 రోజుల ఆదాయానికి సంబంధించి నిన్న చేపట్టినటువంటి లెక్కింపులో రికార్డు స్థాయిలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ ఆలయానికి ఆదాయం లభించడం జరిగింది. తెలంగాణ గత ప్రభుత్వం యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టడంతో భక్తులు కూడా అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి రావడం, వేసవి ఉన్న నేపథ్యంలో ఇక్కడికి భక్తులు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో ఆదాయం కూడా పెరుగుతూ వచ్చింది. దీంతో పాటు ఇక్కడే నూతనంగా నిర్మించినటువంటి స్వర్ణగిరి ఆలయానికి సంబంధించి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లిన భక్తులు కూడా ఈ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి చేరుకొని వారు భక్తులు స్వామివారికి కానుకలుగా ఈ ఉండిలో సమర్పించడంతో రికార్డు స్థాయిలో ఆదాయం మాత్రం లభించిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ జానయ్య.